ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గురుకుల్, లైబ్రేరియన్, డిజిటల్ అసిస్టెంట్, జేఎల్ఎం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి విచ్చేయండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలతో ఉద్యోగాలను అందించిన ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా ఎంచుకొని అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అతి సులభమైన రీతిలో వివరాత్మకమైన విశ్లేషణతో డైలీ, వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ విజయాలను అందిస్తున్న సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఫిజికల్ తో పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తరగతుల సదుపాయం కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్న వారికి ఆన్లైన్ కోర్స్ ఉచితంగా లభించును. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడం కోసం సంప్రదించండి 6309398306. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. దీంట్లో అడిగే క్వశ్చన్స్ మనకి హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వాట్ ఈస్ ద current temperature in Hyderabad, like this. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనము సింపుల్గా ఉంటాయి కాబట్టి వాటిని తక్కువ టైంలో ఇవ్వచ్చు. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే దెర్ ఈస్ నో నీడ్ టు కన్సల్ట్, నో నీడ్ టు రిఫర్ జీకే బుక్స్ అండ్ ఆల్. We can directly say Narendra Modi is our prime minister. And what is the population of India? We can say as per census 2011 121 crores, something like that. So as per documentary records and official information, some questions can be answered easily by the oral, but some questions are there. For those questions to answer for them it will take some time. That may be more than 30 minutes or more than 1 hour, or it will take days, months and weeks also. So in that case that service will be called as long range reference service. So these two services are divided by Dr. S.R. Ranganathan based on providing the service and taking the time of that services. To provide that service the time will be taken. So based on the time period Ranganathan divided two types of services. If that services will be offered by reference librarian by using reference sources or without using reference sources, the question will be asked by the users. In that case the answer will be given within 30 minutes. That service will be called as short range service, reference service. And that's to provide that answer, to give that service, to complete that action, if it will take more than 30 minutes, that service will be called as long range reference service. So long range reference service lo adige questions em untayante annual report of Hero Company. Annual report of Hero Company means how we can give in the short time. It will take much time. We have to consult Hero Corporation, Hero Motors Corporation website, and annual reports which are available in the website and Google. And if we need, we have to purchase. Otherwise we have to consult other specialists who are giving reference sources. Those specialists we can consult. So in that case it will take much time. So annual report of Hero Company. Next ఈ డిఫరెంట్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే కంపారిజన్స్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇన్ఫర్మేషన్ అడిగితే, ఒకవేళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే we can't say in 1 or 2 minutes. It will take much time. It will take 2 days or 3 days. So in that cases more than 30 minutes సర్వీస్ ప్రొవైడ్ మనం చేసినట్లయితే మనకి ఆ సర్వీస్ని మనం more than 30 minutes డ్యూరేషన్, అప్పుడు it can take hours, days, weeks, months. Hours, days, weeks, months. సో దీన్ని మనం లాంగ్ రేంజ్ రిఫరెన్స్ సర్వీస్ అంటాం. సో ఈ షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ రిఫరెన్స్ సర్వీసెస్ దేని బేస్డ్గా డివైడ్ అయినాయి అంటే బేస్డ్ ఆన్ టైం, ప్రొవైడ్ చేసే టైం తీసుకున్న డ్యూరేషన్ బేస్ చేసుకొని
షార్ట్ రేంజ్ అంటున్నాం అండ్ లాంగ్ రేంజ్ అంటున్నాం. దీస్ సర్వీసెస్ డివైడెడ్ బై డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. ఈ షార్ట్ రేంజ్ సర్వీస్ అయినా లాంగ్ రేంజ్ సర్వీసెస్ అయినా ప్రొవైడ్ చేసే ఈ రిఫరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసే మనకు మెథడ్స్ ఆర్ స్టేజెస్ 3 ఉంటాయి బై డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. ఆ 3 ఏంటంటే, ఒకటి ప్రిపరేషన్, అసిమిలేషన్ అండ్ సర్వీస్. అంటే ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒక యూజర్ అడగగానే దాని ఇన్ఫర్మేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఒక న్యూస్ పేపర్లో ఉందా, ఆ ఇన్ఫర్మేషన్ ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో ఉందా, ఒక జర్నల్లో ఉందా, ఒక మ్యాగజైన్లో ఉందా, ఒక బుక్లో ఉందా, ఒక రిఫరెన్స్ బుక్లో ఉందా, ఒక వెబ్సైట్లో ఉందా, ఒక డేటాబేస్లో ఉందా, లేకపోతే ఒక పర్సన్ మైండ్లో ఉందా, ఒక కంప్యూటర్లో ఉందా, లేకపోతే మనకు ఏదైనా ఇంకా CD రోమ్స్, DVDs అట్లా పెన్ డ్రైవ్లలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందనేది వెతికి దాన్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని ఒక దగ్గర కంబైన్ చేసి దాన్ని ఇవ్వడానికి ప్రిపేర్ చేసే, అంటే ఆ ప్రాసెస్ మొత్తం మన ప్రిపరేషన్ అంటాం. అసిమిలేషన్ మీన్స్ దాంట్లో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే అది డాక్యుమెంట్ ఫామ్, ప్రింటెడ్ ఫామ్లో ఇవ్వాలా, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వాలని మనకు అసిమిలేషన్ అనే స్టేజ్లో తీసుకోవచ్చు. లాస్ట్ సర్వీస్ అంటే ప్రొవైడింగ్, అంటే గివింగ్ ఆర్ డిసెమినేటింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద కన్సర్న్డ్ యూజర్. ఏ యూజర్ ఏ ఇన్ఫర్మేషన్ అడిగాడో ఆ యూజర్కి ఇవ్వడం. ఇక్కడ రిఫరెన్స్ సర్వీస్ అనేది మనకు లైబ్రరీలో ఏ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే రిఫరెన్స్ సెక్షన్లో ఉంటాం. ఇలాగైతే మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఒక లైబ్రరీకి వచ్చే యూజర్స్ చిల్డ్రన్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, సీనియర్ సిటిజన్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటారు. సో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్లో ఉంటుంది. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీలో ఉండొచ్చు, లేకపోతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక లైబ్రరీ దగ్గర పర్సనల్గా ఉండొచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక బుక్ ఫామ్లో, ఒక మ్యాగజైన్ రూపంలో, ఒక మనకి జర్నల్ రూపంలో, లేకపోతే ఒక అట్లాస్ గ్లోబ్ మ్యాప్ రూపంలో, ఒక స్టాటిస్టికల్ ఇయర్ బుక్ రూపంలో, ఒక డైరెక్టరీ రూపంలో, ఒక ఎన్సైక్లోపీడియా, ఒక డిక్షనరీ రూపంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యూజర్స్ ఎప్పుడైతే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఎప్పుడైతే లైబ్రరీకి వెళ్తారో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మనకి బుక్స్ మనకు 2 టైప్స్ అన్నాం. ఒకటి జనరల్ బుక్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్. ఇక్కడ ఈ జనరల్ బుక్స్ని ఏమో మనము ఏది టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ బుక్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ జనరల్ బుక్స్. రిఫరెన్స్ బుక్స్ మీన్స్ డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియాస్, ఇయర్ బుక్స్, నెక్స్ట్ డైరెక్టరీస్, స్టాటిస్టికల్ రిలేటెడ్ బుక్స్, యాన్యువల్ రిపోర్ట్స్, నెక్స్ట్ గ్లోబ్స్, అట్లాస్, మ్యాప్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం రిఫరెన్స్ సోర్స్ అని అంటాం. ఏవైతే మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే ఒక యూజర్ ఏదైనా లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ చదువుతున్నప్పుడు, జనరల్ బుక్ చదువుతున్నప్పుడు వాళ్ళకు అక్కడ కొన్ని వర్డ్స్ అనేవి కొత్తవి వస్తాయి. ఆ కొత్త వర్డ్ దానికి ఒక మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే డిక్షనరీ కన్సల్ట్ చేయాలి. ఆ వర్డ్కి సంబంధించి దాని యొక్క హిస్టరీ కావచ్చు, లేకపోతే ఆ వర్డ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎన్సైక్లోపీడియా కావాలి. నెక్స్ట్ ఆ వర్డ్ ఒక అడ్రస్ సంబంధించి కనుక్కోవాలంటే ఒక డైరెక్టరీ కావాలి. దాని యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మనకు ఒక స్టాటిస్టికల్ ఇయర్ బుక్, ఒక యాన్యువల్ రిపోర్ట్ అట్లాంటి మనకు ఇయర్ బుక్స్ లాంటివి అవసరం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ బేస్ని బట్టి ఒక్కొక్క బుక్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి లైబ్రరీలో ఉండే బుక్స్ మనకు జనరల్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్. ఈ రిఫరెన్స్ బుక్స్ అన్ని రిఫరెన్స్ సెక్షన్లో ఉంటాయి. ఆ రిఫరెన్స్ సెక్షన్ మేనేజ్ చేసే రిఫరెన్స్ లైబ్రేరియన్ ఒక రిఫరెన్స్ సెక్షన్లో ఉండే రిఫరెన్స్ బుక్స్ ద్వారా రిఫరెన్స్ లైబ్రేరియన్ రిఫరెన్స్ సర్వీస్ని యూజర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎసెన్షియల్ సర్వీసెస్, రెగ్యులర్ సర్వీస్ అండ్ ట్రెడిషనల్ సర్వీస్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ఆల్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ ద సొసైటీ. సో దిస్ అబౌట్ రిఫరెన్స్ సర్వీస్. ఈ రిఫరెన్స్ సర్వీస్ని మనకు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. రిఫరెన్స్ సర్వీస్ ఈజ్ ఏ పర్సనల్ సర్వీస్ అండ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ కాంటాక్ట్ బిట్వీన్ యూజర్ అండ్ రిఫరెన్స్ లైబ్రేరియన్. అండ్ అల్టిమేట్గా అంటే ఇందులో రిఫరెన్స్ లైబ్రేరియన్కి యూజర్కి ఒక ఇంటర్ఫేస్, అంటే ఈ ఒక మధ్యలో ఒక బిట్వీన్ ఒక ఇంటర్ఫేస్ లాగా రిఫరెన్స్ సెక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఈ రిఫరెన్స్ సర్వీస్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది. అంటే ఏ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ఏ యూజర్ అండ్ రిఫరెన్స్ లైబ్రేరియన్ని ఇన్ఫర్మేషన్ సర్వీసెస్గా మన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ నిర్వచించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ సర్వీస్ బిట్వీన్ యూజర్ అండ్ లైబ్రరీ స్టాఫ్, అంటే రిఫరెన్స్ లైబ్రేరియన్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ పిన్ పాయింటెడ్లీ అండ్ ఎగ్జాస్టివ్లీ. ఇది మనకు ఇచ్చిన డెఫినేషన్. దీంట్లో మనకి డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్. ఈ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ offered by mostly స్పెషల్ లైబ్రరీస్ మాత్రమే డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ని
ప్రొవైడ్ చేస్తాయి. ఈ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్లో ఈ రిఫరెన్స్ సర్వీస్ అంటే మాన్యువల్గా మన డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. బట్ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్లో యూజర్ లైబ్రరీయన్ డైరెక్ట్ ఒక దగ్గర రారు. అంటే డైరెక్ట్ కాంటాక్ట్, పర్సనల్ కాంటాక్ట్, నెక్స్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ అంటే కమ్యూనికేషన్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉండదు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఈ రిఫరెన్స్ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ అంటాం. విచ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ by using databases, by using websites, by using email or chatting or something else, and by using technology, by using computer and internet. దాన్ని మనం డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ అంటాం. ఈ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ ఇది మోస్ట్లీ ఆఫర్డ్ బై స్పెషల్ లైబ్రరీస్. దిస్ కాన్సెప్ట్ స్టార్టెడ్ ఇన్ USA అండ్ అదర్ సిమిలర్ కంట్రీస్. అంటే రిమైనింగ్ అదర్ కంట్రీస్లో మన తర్వాత స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ అయింది మాత్రం స్పెషల్ లైబ్రరీస్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది USAలోనే. పర్సనల్ లైబ్రరీస్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది USAలోనే. రిఫరెన్స్ సర్వీస్ స్టార్ట్ అయింది USAలోనే. అండ్ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ USA. ఈ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్లో ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్లో వీడియో చాట్ రూపంలో, ఆన్లైన్ చాట్ రూపంలో, నెక్స్ట్ మనకి ఈ డేటాబేసెస్, ఈ వెబ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్గా చేసుకొని డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఈ డిజిటల్ రిఫరెన్స్ సర్వీసెస్లో మనకు టైప్స్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ఒకటి చాట్ విత్ లైబ్రేరియన్, నెక్స్ట్ చాట్ విత్ అస్, నెక్స్ట్ 24/7 లైబ్రేరియన్, 24/7 లైబ్రేరియన్, ఆస్క్ లైబ్రేరియన్, ఆస్క్ నౌ. ఇవన్నీ కూడా మనకు డిజిటల్ రిఫరెన్స్ సర్వీసెస్. సో ఇక్కడ రిఫరెన్స్ సర్వీస్ అనేది మనకు 1876లో USAలో స్టార్ట్ అయింది. సో బిఫోర్ 1876 USAలో ఆ టైం పర్టికులర్ 1876 టైంలో ఈ రిఫరెన్స్ సర్వీస్ దాని యొక్క నేమ్ ప్రజెంట్ ఉన్న రిఫరెన్స్ సర్వీస్ కాకుండా దాని పేరు ఆస్క్ లైబ్రేరియన్ ఎనీథింగ్ ఇస్ ద ఎర్లియర్ నేమ్, ప్రీవియస్ నేమ్ ఆఫ్ రిఫరెన్స్ సర్వీస్. దీన్నే మనం సింపుల్గా షార్ట్కట్లో ALA అంటాం. ALA మీన్స్ ఆస్క్ లైబ్రేరియన్ ఎనీథింగ్. బట్ మనకు ALA అంటే అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ యాక్చువల్గా. సో ఇక్కడ USAలో 1876 బిఫోర్ రిఫరెన్స్ సర్వీస్ కాల్డ్ యాజ్ ఆస్క్ లైబ్రేరియన్ ఎనీథింగ్. అంటే లైబ్రరీని ఏదైనా అడగండి. దట్ సర్వీస్ కెన్ బి మాడిఫైడ్ యాజ్ రిఫరెన్స్ సర్వీస్ అండ్ డిజిటల్ రిఫరెన్స్ సర్వీస్ అండ్ టైప్స్ అండ్ ఆల్. సో ఇక్కడ మనకు ఆస్క్ లైబ్రరీ ఎనీథింగ్ అనేది మనకు ప్రీవియస్ నేమ్ ఆఫ్ రిఫరెన్స్ సర్వీస్. ఇది మనకు రిఫరెన్స్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు రిఫరల్ సర్వీస్. సో ఇది మనకు సెకండ్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఇది ఏ సర్వీస్ మనకి రెస్పాన్సివ్ సర్వీస్. ఇట్ వాజ్ emerged from reference service. No direct contact. అంటే రిఫరల్ సర్వీస్ అంటే రిఫరల్ మీన్స్ sending or guiding a user to available sources to get his required information. Sending, guiding or directing a user to available sources to get his required information called as referral service. ఇక్కడ రిఫరెన్స్ సర్వీస్ నుంచే మనకు రిఫరల్ సర్వీస్ అని పడుతుంది. స్పెషలైజ్డ్ సర్వీసెస్ దీనికి టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సర్వీసెస్. సో ఈ సర్వీస్లో ఏదైనా ఒక యూజర్ ఒక ఇన్ఫర్మేషన్ గురించి లైబ్రరీకి వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైబ్రరీ స్టాఫ్ని అడిగిన తర్వాత రిఫరెన్స్ సెక్షన్లో రిఫరెన్స్ లైబ్రరీని అడిగిన తర్వాత ఆ రిఫరెన్స్ సోర్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి జనరల్గా. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి తగిన సోర్సెస్ అనేవి ఆ లైబ్రరీయన్ దగ్గర లేకపోయినట్లయితే ఆ యూజర్ని డైరెక్ట్గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయలేదు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు, లేదా ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు అనడం కంటే ఈ ఇన్ఫర్మేషన్ని మనము వేరే
ప్లేస్లో ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఆ ప్లేస్కి లైబ్రరీని ఈ లైబ్రరీకి వచ్చే యూజర్స్ని పంపినట్లయితే ఆ మెథడ్ని ఆ ప్రాసెస్ని మనం రిఫరల్ సర్వీస్ అంటాం. అంటే వితౌట్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైం వీ కెన్ గైడింగ్ ద యూజర్, వీ కెన్ సెండింగ్ ద యూజర్, వీ కెన్ డెస్టినేటింగ్ ద యూజర్ ఆర్ వీ కెన్ డైరెక్టింగ్ ద యూజర్ టు అవైలబుల్ సోర్సెస్. అంటే తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో అక్కడికి అతన్ని పంపడం, అక్కడికి గైడ్ చేయడం, రికమెండ్ చేయడం, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ని మనం రిఫరల్ సర్వీస్ అంటాం. అంటే వితౌట్ ప్రొవైడింగ్ సర్వీస్ వీ కెన్ డైరెక్ట్ ద యూజర్ టు ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అక్కడికి పంపడం అంటారు. అంటే అతన్ని వెనక్కి పంపడం కంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా అతన్ని సాటిస్ఫై చేయడానికి, అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా దాన్ని డిసప్పాయింట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేకపోయినట్లయితే లేదు అని చెప్పకుండా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్తే దొరకచ్చు, లేకపోతే ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్తే దొరకచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తే దొరకచ్చు, ఒక వెబ్సైట్లో దొరకచ్చు, ఒక కంప్యూటర్లో దొరకచ్చు, ఒక డేటాబేస్లో దొరకచ్చు, ఒక జర్నల్లో దొరకచ్చు అని వాటి యొక్క సోర్స్ ఇస్తూ ఆ యూజర్ని అక్కడికి పంపడమే మనకు ఈ రిఫరల్ సర్వీస్. సో ఈ టైప్ ఆఫ్ సర్వీస్ మనకి కొంచెం ఎక్స్క్లూజివ్, డిఫరెంట్ సర్వీస్ ఫ్రమ్ అదర్ టైప్ ఆఫ్ సర్వీసెస్. సో ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రిఫరల్ సర్వీసెస్లో భాగంగా మనకు ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి మనకు 2 డేటాబేసెస్ ఉన్నాయి. అవే మనకు రిఫరల్ డేటాబేస్ అంటాం, రిఫరల్ డేటాబేసెస్. ఈ రిఫరల్ డేటాబేస్లో మనకి ఒకటి కోడాటా, నెక్స్ట్ డేర్, DARE. కోడాటా అండ్ డేర్ అనే 2 రిఫరల్ డేటాబేసెస్ ఉంటాయి. ఈ రిఫరల్ డేటాబేసెస్లో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కడ ఎవరు ఏ మెథడ్లో ప్రొవైడ్ చేయలేని ఇన్ఫర్మేషను, ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, కాస్ట్లీ ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టోర్డ్, ప్రిపేర్డ్ ఇన్ these 2 databases. Those are Kodata and DARE. These 2 databases prepared and maintaining by UNESCO. Present ఈ కోడాటా, డేర్ అనేవి రిఫరల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి రిఫరల్ డేటాబేస్ అంటాం. సో ఇక్కడ రిఫరల్ సర్వీస్ అంటే ఏమిటో మనకు తెలిసింది, రిఫరల్ డేటాబేస్ అంటే ఏమిటో తెలిసింది. నెక్స్ట్ రిఫరల్ సెంటర్స్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కొన్ని రిఫరల్ సెంటర్స్ ఉండాలి. ఆ రిఫరల్ సెంటర్స్ మనకు ఎక్కడ పడితే అక్కడ ఉండదు. జనరల్గా మనకు రిఫరల్ సెంటర్స్ మన ఇండియాలో అయితే మనకు ఇన్స్డాక్ అంటే నిస్కేర్, ఇన్స్డాక్ అంటే మనకి ఇన్స్డాక్ ఒకటి, నిస్కేర్ ఇస్ ద రిఫరల్ సెంటర్. ఇట్ ఈస్ ద రిఫరల్ సెంటర్ ఫర్ ఇండియా, రిఫరల్ సెంటర్ టు ఇండియాలో ఉన్న సైన్స్, కమ్యూనికేషన్ కావచ్చు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు రిఫరల్ సెంటర్స్ ఉన్నాయి. అవే ఇన్స్డాక్, నిస్కేర్. ఇది మనకు ఇండియాలో ఒక రిఫరల్ సెంటర్గా మనకు పనిచేస్తుంది. రిఫరల్ సెంటర్ అండ్ రిఫరల్ డేటాబేస్ అండ్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ సోర్సెస్లో మనకు రిఫరల్ సర్వీస్ అని అంటే గైడింగ్ ఆర్ సెండింగ్ ద యూజర్ ఆర్ డైరెక్టింగ్ ద యూజర్ టు గెట్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవైలబుల్ సోర్సెస్. సో ఇది మనకు రిఫరల్ సర్వీస్. ఒక రిఫరెన్స్ సర్వీస్లో భాగంగా ఈ రిఫరల్ సర్వీస్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రిఫరల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఒక రిఫరెన్స్ లైబ్రేరియన్కి ఉండవలసిన క్వాలిటీస్. ఒక రిఫరెన్స్ లైబ్రేరియన్ షుడ్ బి వెరీ నాలెడ్జబుల్, వెరీ కమ్యూనికేటబుల్ అండ్ వెరీ యాక్టివ్, and that reference librarian should have good communication and soft skills and should have patience, more patience than other employees. And reference librarian ki main ga that reference librarian should know something about everything. అంటే ప్రతి టాపిక్ మీద ఎంతో కొంత అవగాహన మాత్రం ఉండాలి. అట్లా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది రిఫరెన్స్ షార్ట్ టైంలో లేకపోతే లాంగ్ టైంలో ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో మనకు రిఫరెన్స్ సర్వీస్ అండ్ రిఫరెన్స్ సర్వీస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకు రెప్రోగ్రఫిక్ సర్వీస్. సో రెప్రోగ్రఫిక్ సర్వీస్ అనే ఈ టర్మ్ కాయిన్డ్ బై ప్రషర్. రెప్రోగ్రఫిక్ అనే టర్మ్ ఫస్ట్ కాయిన్డ్ బై ప్రషర్ అనే పర్సన్ ఈ రెప్రోగ్రఫిక్ అనే టర్మ్ ఫస్ట్ మనం కాయిన్ చేయడం జరిగింది. కాయిన్డ్ మీన్స్, టర్మ్ కాయిన్డ్ బై మీన్స్ దిస్ వర్డ్ ఫస్ట్ టైం యూజ్డ్ బై, ఫస్ట్ టైం స్ట్రెస్డ్ బై, యూజ్డ్ బై, దట్ కాన్సెప్ట్ ఫస్ట్ యూజ్డ్ బై అంటే ఆ టర్మ్ని యూజ్ చేసింది. కాన్సెప్ట్ కాకుండా ఆ టర్మ్ ఎవరైతే వాడారో, పలికారో దాన్ని కాయిన్డ్ బై అంటాం. సో ఇక్కడ రెప్రోగ్రఫిక్ సర్వీస్ అనేది మనకు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఇది రెస్పాన్సివ్ సర్వీసెస్, రెస్పాన్సివ్ టైప్ ఆఫ్ సర్వీస్ provided by all type of libraries. This service also provided by all type of
లైబ్రరీస్ ఇన్ ద సొసైటీ. ఇది అన్ని సర్వీసెస్, అన్ని టైప్ ఆఫ్ లైబ్రరీస్లో ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇది ఎసెన్షియల్ సర్వీస్. ఇది ఎసెన్షియల్ సర్వీస్. ఇక్కడ రెప్రోగ్రాఫిక్ సర్వీస్ నథింగ్ బట్ యూ కెన్ ఆల్సో call it an జిరాక్స్ సర్వీస్. జిరాక్స్ సర్వీస్ అన్న రెప్రోగ్రాఫిక్ సర్వీసే. ఫోటో కాపీయింగ్ సర్వీస్ ఆర్ డూప్లికేటింగ్ సర్వీస్. సో రెప్రోగ్రాఫిక్ సర్వీస్ని మనం 3 టైప్స్ అంటాం. ఒకటి జిరాక్స్ సర్వీస్, ఫోటో కాపీయింగ్ సర్వీస్, డూప్లికేటింగ్ సర్వీస్. ఓకే, ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కొందరు యూజర్ లైబ్రరీకి వచ్చి ఒక లైబ్రరీలో ఉన్న ఒక సోర్సెస్లో భాగంగా ఏదో ఒక బుక్ తీసుకొని చదువుతారు, ఒక జర్నల్లో ఆర్టికల్ చదువుతారు, ఒక జర్నల్లో ఇంకా ఆర్టికల్స్ కాకుండా మనకు మ్యాగజైన్లో ఒక స్టోరీస్, ఒక నావెల్స్, ఒక ఫిక్షన్ బుక్ చదువుతుంటారు. సో జనరల్గా అలా చదువుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషను వాళ్ళు ప్రింట్ తీసుకోవడానికి, లేకపోతే జిరాక్స్ తీసుకోవడానికి, లేకపోతే దాన్ని డూప్లికేట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనకు లైబ్రరీ రూల్స్ ప్రకారం కాపీరైట్ యాక్ట్ ప్రకారం జనరల్గా బుక్స్ని మనం కాపీ చేయొద్దు. కాపీ మీన్స్ డూప్లికేట్ కానీ, ఫోటో కాపీ కానీ, జిరాక్స్ కానీ చేయొద్దు. బట్ ఇక్కడ యూఎస్ఏకి సంబంధించిన SBR హార్వర్డ్ బిజినెస్ రివ్యూ @ వాళ్ళు 10% మనకి ప్రొవిజన్ ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. అంటే 10% వరకు కాపీ చేసుకోవచ్చు, 10% వరకు ఇన్ఫర్మేషన్ని కాపీ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్ 100 పేజెస్ ఉంటే దాంట్లో 10 పేజెస్, దాంట్లో 10 పేజెస్ ఉంటే 1 పేజ్. సో ఇక్కడ 10% ఆఫ్ ది బుక్ వీ కెన్ కాపీ 10% ఆఫ్ ఎనీ బుక్ అండర్ SBR USA ప్రొవిజన్ అండర్ కాపీరైట్ యాక్ట్ బై ద పర్మిషన్ ఆఫ్ ది పబ్లిషర్ అండ్ author of that book. So whenever a user will ask about information from the book by copying, by in the form of photocopy, in the form of xerox, in the form of duplicate, print తీసుకోవడం, జిరాక్స్ తీసుకోవడం ప్రాసెస్ని మనం రెప్రోగ్రాఫిక్ సర్వీస్ అంటాం. ఈ టర్మ్ని ఫస్ట్ టైం చూసాం, ప్రెషర్. నెక్స్ట్ దీన్నే మనము ఇలా 3 పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ ఈ సర్వీస్ అనేది మనకు రెగ్యులర్ సర్వీస్, ట్రెడిషనల్ సర్వీస్ ఆఫర్డ్ బై ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఇది మస్ట్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ టు సాటిస్ఫై ద లెవెల్స్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది లైబ్రరీ. ఇక్కడ యూజర్స్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు వాళ్ళకు ప్రింట్ తీసి ఇవ్వడం, ఫోటో కాపీ చేసి ఇవ్వడం. సో ఇక్కడ ఈ రెప్రోగ్రాఫిక్ సర్వీసెస్ భాగంగా మనము ఈ బుక్స్ని సైజ్ టు సైజ్ రీప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, సైజ్ టు సైజ్ రీప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ called as facsimile. Facsimile means FASIMILE. Facsimile means size to size reproduction of documents called as facsimile. Next, duplicating of documents. Duplicating of documents called as the art of duplicating. The art of duplicating of documents called as xerography. Graphy means